కొంతమంది ఈ వీడియో చూసి అనుకోవచ్చు, ఎందుకమ్మా ఇంత వరలక్ష్మి వ్రతం అంటే ఏదో పాష్ కాదు, మీరు అన్నీ ఏదేదో చేస్తారు అది ఇది అని కూడా అనుకోవచ్చు. నేనేమీ అంత పాష్గా ఏం చేయట్లేదు, అండ్ ఇట్స్ నాట్ అబౌట్ దట్. అండ్ నేను కొన్ని పూజా ఐటమ్స్ కొన్నాను అనమాట, కొన్ని జర్మన్ సిల్వర్లోను, కొన్ని ప్యూర్ సిల్వర్లో 92.5 సిల్వర్లో. అవి వీడియోలో చూపిస్తాను. అండ్ మీరు కొంతమంది అనేవాళ్ళు కూడా ఉంటారు, అండ్ పూజ అయింది, స్టార్ట్ అయింది, వీళ్ళ గోల తట్టుకోలేము, ఆర్ లైక్ ఇంత హైప్ చేయాల్సిన అవసరం లేదు, అది లేదు ఇది లేదని. ఇదేం నేను హైప్ చేయట్లేదు, ఏంటి లేదు, జస్ట్ నార్మల్ పూజా ఐటమ్స్. ఇది ఫెస్టివల్కి అనే కాదు, ఏ ఫెస్టివల్కైనా వాడుకోవచ్చు, ఎలా అయినా వాడుకోవచ్చు, గృహప్రవేశాలకి యూజ్ చేసుకోవచ్చు, ఎనీ ఫంక్షన్స్ ఆర్ ఎనీ ఈవెంట్స్. సో అందుకని నేను ఇన్వెస్ట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను కొనేటప్పుడు వరలక్ష్మి వ్రతం ఉంది కాబట్టి నేను వరలక్ష్మి వ్రతం పూజా ఐటమ్స్ అనేసి పెట్టి చేస్తాను. అంతే తప్పితే ఇది ఫెస్టివల్ అనేసి కాదు. ఎనీ ఫెస్టివల్ యూ కెన్ యూజ్ ఇట్. ఉన్న దాంట్లో వాళ్ళు చేసుకుంటారు అంతే. దాన్ని కొంతమంది హైప్ అనడం, కొంతమంది హైప్ అనకపోవడం, ఐ డోంట్ నో. లైక్ ఎస్, ఈవెన్ దో నేను ఇంత చెప్పినా కానీ స్టిల్ ఐ డూ గెట్ కమెంట్స్, బట్ ఇట్స్ ఓకే గైస్, వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఎస్, అండ్ మనకు ఓపిక ఉంది కాబట్టి ఓపిక ఉన్న రోజు మనకు ఉన్నంతవి ఉన్న దాంట్లో చేసుకోవాలా, అంతే నాకు తెలిసిందైతే. ఎస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఏంది అంటే, వరలక్ష్మి వ్రతం అనగానే నాకు తెలిసిన దాంట్లో నేను చెప్తాను అనమాట. ఫస్ట్ మనకి మెయిన్ థింగ్ వచ్చేసి కలశం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మెయిన్ సెటప్ అయిపోయిన తర్వాత అదే మెయిన్ ఫెస్టివల్కి ఇంపార్టెంట్. సో దాని తర్వాత మనం కొంతమంది కలశంకే ఫేస్ పెడతారు, కొంతమంది లేకపోతే విగ్రహం పెట్టి పూజ చేస్తారు. ఇవన్నీ ఇంకా మన ఇష్టం అనమాట. మనకు ఓపిక ఉన్న రోజులు మనం ఎలా చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చు. సో మెయిన్ ఫస్ట్ నేను కలశంకి దానికి అంతా రిలేట్ అయ్యేలాగా నేను చెప్తాను. ఫస్ట్ ఏంటి అంటే, ఫస్ట్ కమింగ్ టు అమ్మవారి ఫేస్. అమ్మవారి ఫేస్ నేను లాస్ట్ ఇయర్ కూడా నేను వరలక్ష్మి వ్రతం చేశాను. ఆల్రెడీ నా దగ్గర ఫేస్ ఉంది కాబట్టి నేను ఇయర్ ఏం తీసుకోలేదు. సో గైస్, దట్స్ ఇట్. లైక్ ఇప్పుడు మనం ఈ వీడియో చేసి ఎందుకు ఇంత పెట్టి కొంటున్నారు అనుకునేది కాకుండా, సో నేను లాస్ట్ ఇయర్ కొన్నవి కూడా కొన్ని ఇయర్ యూస్ చేస్తున్నా. వీడియోలో చూపించేవన్నీ కొత్త ఐటమ్స్ నేను చెప్తున్నా. అలాగా మనం ఇప్పుడు ఈ ఐటమ్స్ నేను నెక్స్ట్ ఇయర్ ఇంకా అసలు కొనకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు లేవు కాబట్టి కొంటున్నా. అంతేగాని ఏదో పూజని హైప్ చేసి మనకి ఏదో షో కోసం, ఇన్స్టాగ్రామ్ కోసం, యూట్యూబ్ కోసం అయితే అస్సలు కాదు. ఎందుకంటే నేను బిగినర్నే, నేను అన్ని రీసెర్చ్ చేస్తే నేను కొనుక్కున్నాం కాబట్టి నాలాగా ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఎస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నా దగ్గర ఫేస్, అమ్మవారి ఫేస్ ఉంది కాబట్టి అది నేను తీసుకోలేదు. సో అమ్మవారి ఫేస్ నేను ఇయర్ స్కిప్ చేసేసి నాకు విగ్రహం కొనాలని ఉండింది. సో చిన్నగా ఏదన్నా ఉన్న దాంట్లోనే బడ్జెట్లోనే విగ్రహం తీసుకుందాము సిల్వర్లో అమ్మవారిది అనేసి అనుకొని నేను వెళ్ళాను అనమాట. నేను చాలా చూశాను. ఫస్ట్ వచ్చేసి లలితకి వెళ్ళాము, ఎందుకంటే లలితలో నాకు సిల్వర్ ఇష్టము. నేను పెళ్ళప్పుడు కూడా లలితలోనే ఎక్కువ సిల్వర్ తీసుకున్నాను కాబట్టి అక్కడ బాగుంటుంది మోడల్స్ అంతా. నేను లలితకి వెళ్తే నాకు కొన్ని చూపించారు. మెయిన్ ఏంటి అంటే, నాకు కావాల్సిన గ్రామ్స్లో మంచి మోడల్స్ లేవు, ఉన్నాయి కానీ ఒకే మోడలే ఆల్ టైప్స్ ఆఫ్ సైజెస్లో గ్రామ్స్లోనూ ఉంది, వేరే మోడల్సే లేవు, ఒకే ఒక మోడల్ చూపించారు. ఇట్లా కొన్ని ఉన్నాయన్నమాట. కొన్ని ఏంటి అంటే యాంటిక్లో ఉన్నాయి, అండ్ కొన్ని నార్మల్ సిల్వర్లో ఉన్నాయన్నమాట. సో నార్మల్ సిల్వర్లో ఉన్నవి నాకు అంత నచ్చలేదు, ఎందుకంటే కింద పీట లాగా వచ్చి అట్లా వచ్చింది కాబట్టి నాకు అది ఎందుకో మంచిగా అనిపించలే. యాంటిక్లో ఉన్నవి అమ్మవారు నాకు ఎక్కువ కళలాగా లేదు అనిపించారు అనమాట. విగ్రహము నాకు ఎందుకో బాగా ఓవర్గా డిజైన్ అయిపోయింది. నాకు అమ్మవారు చిన్నగా ఉన్నా పర్లేదు, నాకు ఫేస్ కళలాగా ఉండాలనేసి చూశాను, కానీ నాకు అవి ఏవి నచ్చలేదన్నమాట. సో అందుకని ఇంకా నేను సరే ఒకవేళ ఫేస్ కూడా చూద్దాము ఎంత పడుతుంది ఏంటి. నాకు ఫేస్ లాస్ట్ ఇయర్ నేను తీసుకుంది సిల్వర్ కాదు, నార్మల్ ఫేసే తీసుకున్నాను అనమాట. ఇయర్ సిల్వర్లో కూడా చూద్దాం అనుకున్నా. అండ్ నాకు ఇంకొకటి ఏంటి డిసడ్వాంటేజ్ అనిపించింది అంటే, ఫేస్ తీసుకోవడం వల్ల మెయిన్ ఇంకొకటి, మనం అమ్మవారి ఫేస్ తీసుకుంటే అది కింద ఎక్కడ పెట్టలేము. ఇప్పుడంటే మనం టెంకాయకి కడతాం కాబట్టి కలశంకి ఏం కాదు. ఒకవేళ నెక్స్ట్ మనం పూజ గదిలో పెట్టుకోవాలనుకున్నా అది చెంబుకోలేకపోతే ఇలా టెంకాయకి కట్టి పెడతారనమాట. అది కింద పెట్టడం నాకు అంత మంచిగా అనిపించదు, అండ్ కింద కూడా పెట్టారనమాట. సో నాకు అట్లా చూసుకుంటే నాకు ఉన్నది చిన్న పూజ యూనిట్. నేను ఇప్పుడు ఫేస్ తీసుకుంటే నేను ఓన్లీ పూజ కోసమే పెట్టి మళ్ళీ లోపల పెట్టేసి, అండ్ ఇప్పుడు అలాగ నేను మళ్ళీ 1 ఇయర్ తర్వాత వరకు నెక్స్ట్ పూజ వరకు పెడితే నాకు ఊరినే వేస్ట్ అయిపోయింది, మనీ వేస్ట్, అండ్ నాకు క్లీనింగ్ కూడా అది చాలా కష్టం అనేసి నేను విన్నాను అనమాట. ఇంకా విగ్రహం చూస్తే నాకు లలితలో చూసాను ఈ ప్యాటర్న్స్ అన్నీ, కానీ నాకు ఏవి నచ్చలేదు. అండ్ ఇంకా సరే నెక్స్ట్ జాయిలికాస్కి వెళ్ళిన, జాయిలికాస్లో కూడా పెద్ద ఏం లేవు. వాడు ఎందుకో నాకు ఎక్కువ సిల్వర్ సేల్ కాలేదనిపించిందేమో, వాడు అన్నీ ఎప్పుడెప్పుడో స్టాక్ పెట్టుకొని ఉన్నాడు. అందులో కూడా ఏమైందంటే విగ్రహాలకు కొంచెంగా ఇలాగా మనకి రస్ట్ పట్టిపోతాయి కదా, ఆ కలర్లో చేంజ్ అయిపోయినాయి. అన్ని రోజుల వరకు ఎందుకు పెట్టుకున్నాడో ఐ డోంట్ నో. నాకు ఇంకా అక్కడ ఏం నచ్చలేదు. నెక్స్ట్ ఖజానాకి వెళ్ళాను అనమాట. నాకు ఖజానాలో చిన్న ఉన్నా కానీ నేను ఇవన్నీ తీసుకుంది జయనగర్లో అనమాట. సో నాకు ఖజానాలో కొన్ని మోడల్స్ ఉన్నా, కొన్ని మోడల్స్లో అయితే మంచిగా అనిపించింది. ఫైనల్లీ నేను ఒక మోడల్ తీసుకున్నా, అది ఖజానాలోనే. నాకు ఈ మోడల్ చాలా అంటే
ఈ అమ్మవారు నాకు చాలా మంచిగా అనిపించారు. చిన్నగా ఉన్నా పర్లేదు, నాకు చాలా మంచి కళగా చాలా మంచిగా ఉన్నారనమాట అమ్మవారు. మంచిగా లోటస్ మీద నాకు డీటెయిలింగ్ కానీ అంతా నాకు ఫేస్ చూస్తేనే మంచిగా అనిపించారు. సో అందుకే చిన్నగా ఉన్నా పర్లేదు. నేను ఇందులో ఇంకా కొంచెం పెద్దగా ఉండేది ఇవ్వండి అని అడిగితే లేదు మేడం, మనకి విగ్రహాలు కొన్ని ప్యాటర్న్స్లో కొన్ని చేసాము, ఇట్లాంటివే ఉన్నాయి. ఇంకా వేరే దాంట్లో వేరే ఒక ప్యాటర్న్ నేను లలితాలో చూసింది కూడా ఇక్కడే ఉన్నింది. ఆ ప్యాటర్న్లో అయితే వాళ్ళు ఎన్ని సైజెస్ కావాలో అన్ని సైజెస్ ఉన్నాయి, కానీ మంచిగా ఉండే దానిలో అయితే లేవు. కానీ ఇంక ఇది తీసుకున్నాను. మంచిగా నా పూజ యూనిట్కి కూడా ఇలాగా విగ్రహం అయితే సెట్ అయింది. ఇప్పుడు ఉన్న పూజ యూనిట్ కూడా చిన్నది కదా, సో ఏదైనా చిన్నగా ప్లేట్లో పెట్టచ్చు అనేసి ఇట్లా తీసుకున్నా. నాకైతే చాలా మంచిగా అనిపించారు అమ్మవారు. యూ కెన్ సీ ఇట్. డీటెయిలింగ్ కానీ అంత కళ కానీ అంత బాగుంది. మంచిగా లోటస్ వచ్చింది. సో ఇంకా కల్చంకి వెనకాల ఫేస్ ఎలాగో లాస్ట్ ఇయర్దే ఉంది. ఫేస్ పెట్టేసి ముందర కొంచెం ఇలాగ ప్లేట్లో చిన్నగా అమ్మవారిని పోసి పెడదాము అనేసి అనుకొని నేను ఇలా తీసుకున్నాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇది అరౌండ్ నాకు తెలిసి 45 grams ఏమో ఉంది. ఇది మీకు చూసేకి చిన్నగా ఉంది అనిపించచ్చు, కానీ ఇది బరువు ఉంది గాయస్. సో నేను యాంటిక్లో తీసుకున్నాను అనమాట. యాంటిక్లోనే కొంచెం మోడల్స్ ఉన్నాయి, వైట్లో ఎక్కువ లేవు మోడల్స్. వైట్లో వచ్చేసి ఫేసెస్ ఉన్నాయి కానీ విగ్రహాలు లేవు. సో ఇది తీసుకున్నాను. యాంటిక్ వచ్చేసి మేకింగ్ ఛార్జెస్ ఉన్నాయి, మామూలుగా వైట్ సిల్వర్లో అయితే మేకింగ్ ఛార్జెస్ లేవు, అందుకనే దీనికి మేకింగ్ ఛార్జెస్ పడతాయి. నెక్స్ట్ వచ్చేసి లలితాలో ఇంకా కొన్ని సిల్వర్ ప్లేట్ తీసుకున్నాను అనమాట, ప్లేట్స్. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ చిన్నగా అమ్మవారిని తీసుకున్నాక ఇప్పుడు అమ్మవారికి సెట్ అయ్యేలాగే కొంచెం, అంటే నాకు ఇప్పుడు పూజ కోసం అని కాదు, మళ్ళీ పూజ యూనిట్లో కూడా పెట్టేలాగా కావాలా కాబట్టి కొంచెం ప్లేట్లో పెట్టచ్చు. ఈ ప్లేట్లో కొంచెం బియ్యం పోసేసి ఇలాగే పెట్టచ్చు, మంచిగా పూజకు కూడా బాగుంటుంది అనేసి నేను ఇట్లా బియ్యం పోసాక హైట్ వస్తుంది, సో ఇలా పెట్టచ్చు అనమాట. అందుకనే నేను ఈ ప్లేట్ కూడా తీసుకున్నాను. యూ కెన్ సీ ఇట్. ఈ ప్లేట్స్ 2 తీసుకున్నాను నేను, ఇంకొకటి కూడా ఏదో అనుకుంటుంది అనేసి. సో ఇట్లా ఈ ప్లేట్స్ వచ్చేసి నాకు ఈ 45 grams పడినాయి. ఇది 45 grams అండ్ విగ్రహం కూడా 45 grams పడింది, 2 అనమాట. ఈ 2 తీసుకున్నాను నేను. ఇట్లా చిన్న తీసి పెట్టుకుంటా ఉంటే ఎప్పుడోకప్పటికి ఏదో ఒకటి యూజ్ అవుతుంటుంది, అండ్ మనకు సేవింగ్స్ లాగా కూడా ఉంటాయి అన్నమాట. అందుకనే తీసుకున్నాను ఈ 2. ఈ ప్లేట్స్ కూడా 92.5 సిల్వరే, విగ్రహం కూడా 92.5 సిల్వరే అనమాట. సో ఇవి నేను లలితాలో తీసుకున్న. ప్లేట్స్కి ఏం మేకింగ్ ఛార్జెస్ లేదు, అండ్ ఇట్లా ప్లెయిన్ ఐటమ్స్కి ఏం మేకింగ్ ఛార్జెస్ లేదు, కానీ విగ్రహం కొన్నింది. ఈ 2 items అయిపోయాక ఇప్పుడు నేను నెక్స్ట్ జర్మన్ సిల్వర్ ప్రోడక్ట్స్ చూపిస్తాను. నేను ఏమేమి తీసుకున్నాను పూజకి, అండ్ కొన్ని ప్లేట్స్ ఇలాంటివన్నీ తీసుకున్నాను అనమాట. ఇదంతా బ్యాగ్, యూ కెన్ సీ. బ్యాగ్లోంచి ఇప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ తీస్తాను. ఫస్ట్ వచ్చేసి కలశంకి మనకి మెయిన్ కావాల్సింది చెంబు అన్నమాట. సో దిస్ ఇస్, ఇప్పుడు నాకు బ్రాస్లో కూడా చెంబు తీసుకోవాలంటే నాకు ఎలానో మంచిగానే ప్రైస్ అవుతుంది, అది కూడా 700 to 800 పడుతుంది ఈ సైజులో. ఇంకా ఎందుకు మనకి బ్రాస్లో కొంచెం జర్మన్ సిల్వర్లోనే ఉంటే మంచిగా ఉంటుంది కదా అనేసి నేను తీసుకున్నాను అనమాట. చాలా మంచి డీటెయిలింగ్లో చాలా బాగా వచ్చింది. సో నాకు ఇలా పెట్టేసి దీని మీద టెంకాయ పెట్టి, టెంకాయ అంటే కలశంకి ఫేస్ పెడతానమాట అమ్మవారిది. సో అంటే అమ్మవారి ఫేస్కి ఎంతైతే ఉందో సైజు, ఆ సైజులోనే చెంబు కూడా తీసుకున్నాను అనమాట. యూ కెన్ సీ డీటెయిలింగ్ అంతా మంచిగా వచ్చింది, ఇలా ఫ్లవర్స్ అంతా నాకు బాగా నచ్చింది. ఇది అరౌండ్ నాకు 2000 ఏమో పడింది అనమాట. మనకి సిల్వర్ కోటెడ్ తక్కువే పడతాయి, కానీ కొంచెం జర్మన్ సిల్వర్ కాస్ట్లీగానే ఉంటుంది నార్మల్గా కంపేర్ చేసుకుంటే. వేరే సిల్వర్ అంటే నార్మల్ మనకు సిల్వర్ కోటింగ్ కూడా వస్తుంది వేరే మెటల్స్కి, అది వేరు, జర్మన్ సిల్వర్ వేరు, కాబట్టి ఇది కొంచెం రేటే పడుతుంది. అండ్ నాకు డీటెయిలింగ్ అంతా కూడా మంచిగా నచ్చి తీసుకున్నాను, ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇది కూడా జర్మన్ సిల్వర్లోనే గ్లాస్, మనం గ్లాస్లో వాటర్ పోసి పెడతాం కదా, సో దానికి వచ్చేసి ఈ గ్లాస్ తీసుకున్నాను. ఇది కూడా జర్మన్ సిల్వరే, మంచిగా ఉన్నింది క్వాలిటీ అంతా. ఇది నాకు ఎంతో 150 ఎంత రూపీస్ ఏమో పడింది, 150 180 అంతే. నేను ఎక్కువ అన్నీ ఎప్పుడు అంటే నాకు తెలిసిన కొన్ని స్టోర్స్ ఉన్నాయి, నేను ఎప్పుడు అక్కడికే వెళ్ళి తీసుకుంటాను. నేను ఎక్కువ స్టోర్స్ అన్నీ మారుస్తూ ఏమి ఉండను అనమాట, ఎక్కడ ఏది వెళ్తే అదే. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ వన్, ఇది కూడా జర్మన్ సిల్వర్లోనే కామాక్షి దీపం లాగా వస్తుంది ఇది. ఇవి నార్మల్ దీపంకి, ఇంకోటి కామాక్షి దీపంకి ఇది తీసుకున్నాను. సారీ, ఇది అమ్మవారి ఫేస్ వస్తుంది, ఇది తీసుకున్నా. ఇవి నార్మల్ దీపాలకి, అంటే కొంచెం
పూజ చేసినప్పుడే మనం ఫస్ట్ కలశం దగ్గర ఒక 2 దీపాలు, ఆల్రెడీ నా దగ్గర సిల్వర్ ఉన్నాయి దీపాలు, అవి పెట్టేసి ఇంకా ఇలాంటివి కూడా ఉంటాయి ప్లేట్లో పెట్టేసి పెడదాము, ఇలా చిన్నగా ముందర విగ్రహం పెట్టినప్పుడు అక్కడ అమ్మవారి దగ్గర పెడదాము అన్నట్లు తీసుకున్నాను అనమాట. ఇవి కూడా డీటెయిలింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. ఇది ఇలా పీకాక్ అంతా మంచిగా ఉందన్నమాట. ఇది కూడా జర్మన్ సిల్వర్లోనే. నాకు ఈ ప్రైస్ ఎగ్జాక్ట్గా ఐడియా లేదు ఎంత పడిందా అనేసి. అంటే 2 తీసుకున్నాను దీపాలు, బాగుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను ఇది జర్మన్ సిల్వర్ క్లీనింగ్ కూడా ఈజీనే. మనం మామూలుగా సిల్వర్ ఎలా క్లీన్ చేస్తాము, లైక్ నేనైతే కొంతమంది పీతాంబరి లాగా అది ఒక లిక్విడ్ వస్తుంది కదా అది యూస్ చేస్తారు. అండ్ ఇంకొకటి వచ్చేసి కోల్గేట్ పేస్ట్ది పౌడర్ ఉంటుంది కదా, అంటే మనకు పాతకాలంలో కోల్గేట్ పౌడర్ వచ్చేది కదా, సో కోల్గేట్ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. సో వాళ్ళు సిల్వర్కి ఎలా అయితే క్లీన్ చేస్తారో మీరు జర్మన్ సిల్వర్ కూడా అలానే క్లీన్ చేసుకోవచ్చు, ఏం ఇష్యూస్ ఉండవు. సిల్వర్ మనకి బ్లాక్ అవుతుంది, అంటే మనం బయట పెడితే ఆక్సిడైజ్ అయినప్పుడు బ్లాక్ ఎలా అవుతుందో జర్మన్ సిల్వర్ అలా ఎల్లో అవుతుందంట, బ్లాక్ అవ్వదంట. సో అట్లా మనం ఎక్కువ ఎల్లో అయ్యే కొద్దీ మనం క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది అంతే, మనకు ప్రాబ్లం అయితే ఏం రాదు. జర్మన్ సిల్వర్కి కూడా మంచిగానే లైఫ్ వస్తుంది, అంత ఈజీగా ఏమీ ఖరాబ్ అవ్వదు. మనకి ఉన్నాయి కొంచెం ఇన్వెస్ట్ చేసి పెట్టుకోవచ్చు, అంటే ఎందుకంటే ఒకప్పుడు సిల్వర్లో ఇట్లాంటి పీసెస్ తీసుకోవాలంటే చెంబు అలాంటివన్నీ ఒక 25,000 30,000లో వచ్చేవి, కానీ ఇప్పుడు అవే కావాలంటే 60,000-70,000 అయింది సిల్వర్ ప్రైస్ కాబట్టి అలాగా. అండ్ నెక్స్ట్ నేను ఇంకా ఇలాగా నేను చెప్పాను కదా ఇవి పెట్టడానికి దీపాలు పెట్టడానికి నేను సిల్వర్ ప్లేట్స్, ఇవి కూడా జర్మన్ సిల్వర్ ప్లేట్సే. యూ కెన్ సీ చాలా మంచి క్వాలిటీ వచ్చాయి, అచ్చం సిల్వర్ లాగే ఉందన్నమాట. కానీ ఇవి నాకు కొంచెం ప్రైస్ పడినాయి, ఇది అరౌండ్ 800 పడింది ఒక ప్లేట్ నాకు. ఎస్, ఇలాగ పెట్టడానికి కొంచెం హారతి ఇచ్చేటప్పుడు అంతా కూడా మంచిగా ఉంటుంది కదా అన్నట్లు నేను దీపాలు పెట్టడానికి ఉంటాయని ఈ ప్లేట్స్ తీసుకున్నాను అనమాట. యూ కెన్ సీ నేను 2 ప్లేట్స్ తీసుకున్నా, 2 సేమ్ డిజైన్లోనే ఉంటుంది అనమాట. యూ కెన్ సీ ద డిజైన్. సో ఇలా పెట్టడానికి, అండ్ కుంకుమ కూడా పెట్టచ్చు ఎవరికన్నా ఇచ్చేటప్పుడు కూడా అంతా ఉంటుంది కదా అనేసి ఇట్లా ప్లేట్స్ తీసుకున్నాను. సో ఇది నాకు 800 కదా చెప్పాను. అండ్ మీకు అదే సేమ్ ఇది కూడా జర్మన్ సిల్వరే. అండ్ నాకేంటి అంటే నేను ఎక్కువ వెళ్ళేది ప్రిఫర్డ్ స్టోర్స్కి. నేను ఆల్రెడీ పెళ్ళప్పుడే నేను జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కొన్ని నా పెళ్ళికి తీసుకున్నాను. సో నాకు వాళ్ళ దగ్గర అయితే ఏం ఇష్యూస్ రాలేదు, అండ్ నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. క్వాలిటీ అంతా కూడా నాకు అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఇంకా బ్లాక్ అవ్వలేదు, ఎల్లో అవ్వలేదు నా పెళ్ళి ఐటమ్సే. సో అంత తొందరగా ఏమీ మనకి కలర్ అనేది చేంజ్ అవ్వదు కాబట్టి నాకు ఇంకా అక్కడే నేను మళ్ళీ వెళ్ళి నా పూజ ఐటమ్స్ కూడా నేను ఇంకెప్పుడు అక్కడే షాప్ చేస్తాను అనమాట. అండ్ ఎస్, అది అయిపోయినాక ప్లేట్స్ 2. అండ్ ఇంకొకటి ఇది చిన్నగా నాకు మంచిగా అనిపించింటే ఇది ఒక దీపం తీసుకున్నాను, కామాక్షి దీపం. ఐటమ్స్ ఉన్నాయన్నమాట, అంటే చిన్న చిన్న ఐటమ్స్ కొన్ని బ్లౌజ్ పీస్, బ్యాంగిల్స్ అవన్నీ ఉన్నాయి, అవి కూడా తీసుకోవాలి. ఇట్లా కొంచెం ఇది స్మాల్ కామాక్షి దీపం లాగా తీసుకున్నాను సింగిల్ది. ఇది చాలా నాకు ఎందుకో మంచిగా అనిపించింది చూస్తానే, అందుకే ఇంక ఇది తీసుకున్నాను. కన్సెప్ట్ బాగా, ఇది కూడా ఒక స్మాల్ దీపం. అంటారు కదా మనకి 108 ఫ్లవర్స్ వస్తాయి అమ్మవారికి పెట్టి, మనము రియల్ ఫ్లవర్స్ వేయచ్చు. రియల్ ఫ్లవర్స్తో పాటు కూడా ఇవి పెట్టి కూడా మనం ఏదైనా మంత్రాలు చెప్పేటప్పుడు ఇలాగ ఈచ్ ఫ్లవర్ లాగా వేస్తాం. మనకి మీకు ఐడియా ఉంటుంది, నాకు ఇంకా ఎక్కువ అంతకన్నా చెప్పడానికి రావట్లేదు. సో ఇది చూస్తే అర్థమవుతుంది మీకు ఈ ఫ్లవర్స్. ఇవి నేను సిల్వర్లో తీసుకుందాం ఫస్ట్ అనేసి వెళ్ళినప్పుడు అడిగాను, వాడు 20,000 చెప్పాడు అనమాట. ఇంక ఇప్పుడు నా దగ్గర అంత బడ్జెట్ లేకోకుంటే జర్మన్ సిల్వర్లో తీసుకున్నా, ఇయర్కి ఇట్లా మేనేజ్ చేసి నెక్స్ట్ ఇయర్ కావాల్సినప్పుడు చూద్దామనేసి నాకు ఇవి జర్మన్ సిల్వర్లో తీసుకున్నా. 108 ఫ్లవర్స్ వస్తాయి అనమాట. నేను నెట్లో కూడా చూసి చదివాను అసలు ఎందుకు ఇవి ఫేమస్, ఏదానికి ఈ మధ్య చాలామంది పెడుతున్నారు కదా అని చదివితే ఏంటి అంటే మనకి రియల్ ఫ్లవర్స్ పాడైపోతాయి కదా, సో అలా లేకోకుండా ఇది కొంచెం ఇంకా ప్యూరిటీని పెంచే ఫ్లవర్స్ లాగా ఇవి ట్రీట్ చేస్తారంట. సో అమ్మవారికి పెట్టినప్పుడు ఇంకా చాలా కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది అనేసి నేను చదివాను అనమాట. సో దానికోసమే ఇలా పెట్టేసి మనం మంత్రాలు కూడా జపిస్తుంటాము. మనం 108 ఫ్లవర్స్ పెట్టాలంటే బాగా పెద్దగా అయిపోతుంటుంది ఇట్లా పెట్టేటప్పుడు. సో మనం అట్లా మంత్రం చెప్పుకుంటే ఒక్కొక్క ఫ్లవర్ పెట్టినా కూడా ఇది బాగుంటుంది అనేసి నేను అలా తీసుకున్నాను అనమాట. బికాస్ విత్ దట్ నేను బుక్ కూడా తీసుకున్నాను ఆ రోజు, వ్రతం బుక్. సో ఎలాగో నాకు కావాలి కాబట్టి, నాకు ఈ మంత్రాలు అన్నీ ఉంటాయి కాబట్టి నేను దాంతోపాటు ఇవి కూడా తీసుకున్నాను పెట్టేకి. దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేట్స్. ఇవి 2 బ్రాస్లో తీసుకున్నాను అనమాట. ఇలా బ్రాస్ కోటెడ్లో మధ్యలో మొత్తం కలంకారీ డిజైన్. ఇది కలంకారీ పెయింటింగ్ వేసి దాని మీద గ్లాస్తో ఫ్రేమ్ కట్టేసి ఇలాగా బ్రాస్ కోటింగ్ వస్తుంది అనమాట దీనికి.
చాలా మంచిగా నాకు చాలా యూనిక్గా అనిపించింది, నాకు చూస్తూనే నచ్చింది. సో అందుకనే ఇంకేదైనా ఫ్లవర్స్ పెట్టేకి అంత పూజ టైంలో ఉంటుంది కదా అనేసి నేను 2 ప్లేట్స్ తీసుకున్నా. సో పూజ టైంలోనే కాకపోయినా ఎలాంటి టైంలోనో మనం ఏదైనా డెకరేటివ్ గానో ట్రేస్ గానో బాగా యూస్ చేసుకోవచ్చు ఇవి. అందుకే నచ్చి తీసుకున్నా. ఇది అరౌండ్ నాకు 380 420 ఏమో పడింది. ఆ 2 దాంట్లోనే పడింది, 380 to 420 మధ్యలో పడింది ఈచ్ ప్లేట్. మంచిగా అనిపించి కూడా తీసుకున్నాను ఇది. సో ఇవన్నీ ఏంటి అంటే ఇంకా ఉంటాయి, మనం ఇప్పుడే కాదు, ఎందుకంటే మాకు రీసెంట్గానే పెళ్ళయింది కాబట్టి మామూలుగా పెళ్ళప్పుడు అన్నీ తీసుకున్నాం కాబట్టి అవన్నీ ఇంట్లోనే ఉన్నాయి. సో అవన్నీ ఏం కదిలిచ్చేది లేదు. సో అందుకనే ఇంకా ఇట్లా తీసుకుంటూ ఉంటే ఎప్పుడోకప్పుడు ఉంటాయి కదా అన్నట్లు తీసేసి పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇట్లా స్టార్టింగ్లో మనకు అన్నీ ఎక్కువ తీసుకున్నాం అన్నట్లు అనిపించచ్చు, కానీ ఇంకా 1-2 years అయిపోయినాక నాకు ఇన్ని కొనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో నెక్స్ట్ టైం నుంచి రీయూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి పీట ఉంది, సారీ ఐ ఫర్గాట్. వస్తే అమ్మవారికి పెట్టడానికి కూడా మనకి పీట కావాలి కదా. సో నేను వుడ్లోనే తీసుకుందాం అనుకున్నా, కానీ నాకు వుడ్లో ఎందుకో అంత నచ్చలేదు, మంచిగా నాకు డిజైన్స్ దొరకలేదు. అందుకనే ఇది కూడా వుడ్డే, ప్లే వుడ్కే, కానీ వాళ్ళు ఇట్లా సిల్వర్ షీట్ అతికిచ్చింటారు అనమాట పైన, ఇలాగ మొత్తం ఫ్లవరింగ్ వచ్చింటుంది. నాకు చాలా మంచిగా అనిపించింది అండ్ బాగా డిజైన్ కూడా అంతా నచ్చింది అనమాట. సో మంచిగా అనిపించి తీసుకున్నాను, చాలా బాగుంది. సో కల్చము మనకి మళ్ళీ ముందర అమ్మవారి విగ్రహము అన్నీ కరెక్ట్గా ఫిట్ అవుతాయి. సో స్క్వేర్లో ఉంటుంది, రెక్టాంగిల్లో కూడా ఉంటుంది. నేను వచ్చేసి రెక్టాంగిల్లో తీసుకున్నాను అనమాట, స్క్వేర్లో అది అంత మంచిగా లేదు. ఎస్, ఇది కూడా నేను జయనగర్లోనే తీసుకున్నాను. అక్కడ పూజ షాప్ నేను వెళ్ళేది ఒకటి ఉంటుంది, హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి అనమాట. సో ఇది అక్కడే తీసుకున్నాను. అండ్ మిగతా ఐటమ్స్ అన్నీ మామూలు స్టోర్లో తీసుకున్నాను, జర్మన్ సిల్వరీ. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఎస్, ఇది నాకు 600 ఏమో పడింది. 580 or 600 పడింది ఇది. సో నాకు ఈ ప్రైస్కి క్వాలిటీకి మంచిగానే చెప్పచ్చు. సో ఐ థింక్ దట్స్ ఇట్ గైస్. నాకు ఇంకా మ్యాక్స్ ఇంతే, ఇంకా కొన్ని ఫ్యూ చిన్న ఐటమ్స్ ఉన్నాయి, బ్లౌజ్ పీసెస్ కానీ బ్యాంగిల్స్ కానీ. ఎస్, ఐ థింక్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఎస్, ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కానీ యూ కెన్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. ఎస్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్స్.